అమ్మ బయలెళ్ళినాదో నాయన తల్లి బయలెళ్ళినాదో రావు తల్లి రేణుకెళ్ళమ్మా నిన్ను రాజుగారు పిలువనంపే రేణుకెళ్ళమ్మా. ఏందల్లా గట్ల చూస్తున్నారు? వార్త చెప్పకుండా పాటలు వాడుతుందేనని అంటారా? ఇక బోనాల వార్త చెప్పేటప్పుడు ముచ్చట కంటే ముందుగాల పాటనే వస్తుంది కాబట్టి అట్లా పాడినా కానీ చలో మీరైతే ఇవాళ చురువైన బోనాల ముచ్చట్లన్నీ చూడుండ్రి. ఆషాఢం వచ్చిందంటే పట్నం అంతా బోనాల పండుగను సంబురంగా జరుపుకుంటదన్న ముచ్చట అందరికి తెలిసిందే కదా. ఈ ఏడు కూడా గంతే సంబురంగా షాలైంది బోనాల పండుగ. ఈ ఏడు సర్కారు 20 కోట్ల రూపాయలు విడుదల చేసి పట్నంలో ఉన్న అన్ని ఆలయాల్లో బోనాల పండుగ ఏర్పాట్లు చేసింది. ఇవాళ సర్కారు తరపున స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సారు, మంత్రులు కొండా సురేఖక్క, పొన్నం ప్రభాకర్ అన్న, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కలిసి గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం అప్పచెప్పిండ్రు. దీంతోని ఈ బోనాల పండుగ ఇలా రంగరంగ వైభవంగా సురువైంది. పోతురాజుల విన్యాసాలు, డిల్లెం బల్లెం సప్పుల నడుమ జోరుదారుగా డాన్సులు చేసుకుంటా బోనాలు తీసుకుపోయిండ్రు భక్తులు. ఇటు ఎమ్మెల్సీ కవితక్క సుతం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ఎల్లమ్మ తల్లికి బోనం అప్పచెప్పింది. చాలా మంది రాజకీయ నాయకులు కూడా ఇలా జగదాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. ఇవాళ కుమ్మరి సంఘం తరపున 551 బోనాలు తీసుకొచ్చిండ్రు. మరి తొలి బోనం తీసుకొచ్చినందుకు ఈ అక్క ఏమంటున్నదో ఇనుండ్రి. తొలి బోనం అనేది మాకు రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మట్టి పాత్రలో చేసిన వస్తువుకి ఇంత వాల్యూ ఉంటుంది అనేది దీనికి కూడా ఒక నిదర్శనం అన్నమాట. మేము ఎవ్రీ ఇయర్ ఒక 500 బోనాలు మేము ఒక 7-8 మండలాల నుంచి సామూహికంగా అందరం కలిసి ఈ బోనాల కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. అన్ని కులాలకు ప్రాధాన్యత ఇచ్చుడు, అందరిని కలుపుకొని ఏ పండుగ అయినా సంబరంగా చేసుకున్నాడు తెలంగాణ సాంప్రదాయంలోనే ఉన్నదని ఖుషిగా చెప్తున్నారు అక్కడికి వచ్చిన భక్తులు. ఇవాళ సురువైన బోనాల పండుగ నెల రోజుల దాకా పట్నం అంతా సంబరంగా జరుగుతది. మరిగా అమ్మవారి దయ వల్ల ఏం మాయదారి రోగాలు రాకుండా జనాలంతా చల్లగా ఉండాలని, కరువు కాటకాలు ఏం రాకుండా పంటలు మంచిగా వండి రైతులు సంతోషంగా ఉండాలని, ముట్టింది ముచ్చమై పట్టింది పవడమై అందరూ సంబరంగా ఉండాలని మన జోరుదారు తరఫున కూడా కోరుకుంటున్నాం. 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏలుతుంది. ఈ రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని నేనే 10 ఏళ్లు నడిపిస్తానని సీఎం రేవంత్ అన్న మొన్నట్లనే చెప్పిండు కదా. ఈ ముచ్చటిన కానుంచి చాలా మంది చేతిపాటి లీడర్లకు మనసులో వర్తలేనట్టున్నది. అరే మేం ముఖ్యమంత్రి కావాలని మా ప్రయత్నాలు మేం చేస్తుంటే రేవంత్ రెడ్డి ఏంది గిట్లా మాట్లాడుతున్నాడని దగ్గరలతోటి చెప్పుకుంటున్నారట. కానీ ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి మాత్రం ఏది మనసులో దాచుకోడు కదా, గందుకే గిట్లా మాట్లాడిండు. అంత ఈజీగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇడిచినట్లేడు. వాళ్ళ సంగతి తర్వాత ఇంకా 3 ఏళ్ళు రేవంత్ రెడ్డి సీఎం, ఇంకొక 5 ఏళ్ళు ఆయన మళ్ళా ఉండాలని ఆయన మళ్ళీ ట్రై చేస్తున్నాడు. ఆయన ట్రై చేస్తున్నాడు. నేను కూడా 9 ఏళ్ల లోపల నేను సీఎం కావాలని నేను ట్రై చేస్తున్నా. నేను కూడా 9 ఏళ్ల లోపల నేను సీఎం కావాలని నేను ట్రై చేస్తున్నా. నేను కూడా 9 ఏళ్ల లోపల నేను సీఎం కావాలని నేను ట్రై చేస్తున్నా. ఇన్నరా జగ్గన్న మాటలు? ఈ 3 ఏళ్లు మాత్రం రేవంత్ రెడ్డి సీఎం గుంటాడట. ఇక వచ్చే 5 ఏళ్లు కూడా రేవంత్ రెడ్డి సీఎం గుండాలని ట్రై చేస్తున్నాడట. కాకుంటే రాబోయే 9 ఏళ్ల లోపట మాత్రం ఖచ్చితంగా నేను సీఎం అయితా అని అంటున్నాడు జగ్గన్న. ఇప్పుడే కాదు ఇదివరకు సుతం నేను ఎప్పటికైనా సీఎం అయితా అని చెప్పిన ముచ్చట అందరికీ యాదికుండనే ఉంటది. అయినా కాంగ్రెస్ పార్టీలో చాలా మంది లీడర్లు సీఎం కావాలని అనుకుంటున్నారు గాని బయటపడతలేరు. కాకుంటే జగ్గారెడ్డి సార్ మాత్రం అందరి లెక్క కాదు కాబట్టి ఏదున్నా ఇట్లా ముఖం మీదనే చెప్తుంటాడు. అయినా జనాలు ఓట్లేసేది 5 ఏళ్ల కోపారి మాత్రమే. మళ్ళోపారి ఓట్లేసి గెలిపితే ఇంకో 5 ఏళ్ళు అధికారంలో ఉంటారు. లేకుంటే మళ్ళొచ్చే ఎన్నికలలో ప్రజలు ఏ పార్టీ కోటైతే ఆ పార్టీ అధికారంలో ఉంటది. ఇక ఎవరు ముఖ్యమంత్రి కావాలనేది పార్టీ అధినాయకులు నిర్ణయిస్తారు కావచ్చు గానీ ఏ పార్టీకి అధికారం ఇవ్వాలనేది మాత్రం ఖచ్చితంగా ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజలు ఓట్లేసి గెలిపించినోళ్లే పాలించే పరిస్థితి ఉంటది. అంతేగాని ఇట్లా ఎవ్వలికాళ్ళు మేం 10 ఏళ్లు రాజ్యం చేస్తాం, మేం 20 ఏళ్లు రాజ్యం చేస్తాం అంటే ఇదేమన్నా రాజుల కాలమా అని గరానికొత్తున్నారు కొంతమంది లీడర్ల మాటలు వింటున్న రాజకీయ విశ్లేషకులు. ప్రభుత్వాలు ఎన్ని మారినా సర్కార్ బల్ల హాలతి మాత్రం మారతలేదులా. ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టే ఉంటది చాలా జాగల పరిస్థితి. సార్లుంటే సౌలతులుండవు, సౌలతులుంటే పిల్లలుండరు అన్నట్టే ఉంటది పరిస్థితి. కానీ గీ స్కూల్లో ఎట్లున్నదో చూడుండ్రలా. ఈ స్కూలు ఎంత బ్రహ్మాండంగా ఉన్నదో చూసిన రానుల్లా. ఈ స్కూలే కాదు, ఈ స్కూల్లో చదువు సుతం అంతే గొప్పగా ఉన్నది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లె ఊళ్ళు ఉన్నది సర్కార్ బడి. ఈ స్కూల్ గురించి మేం చెప్పుడు కాదు గాని ఆడ చదువుతున్న ఈ బుడ్డోడు ఏమంటున్నాడు ఈనుండ్రి. మా సార్ మాకు నవోదయ కోచింగ్ కూడా ఇస్తున్నారు. ఆటపాటలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో మేము లెక్కలు నేర్చుకుంటున్నాం.
మా సార్ డేట్లు వేస్తే అదేం వారమో మేము చెప్పగలం. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఇంకెవరు లేరు. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు మా స్కూల్కి రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ స్కూల్లో చదువుతున్న పిల్లలు ఇంగ్లీష్ పేపర్ కూడా ఎంత చక్కదనంగా చదువుతున్నారో ఈనుండ్రి. నాయుడు రిమేక్స్ ఆన్ ఎనిమల్ ఫ్యాట్ ఇన్ తిరుమల లడ్డు స్ప్రేక్స్. ఇన్నరా ముత్యవంతం లేని పిల్లగాళ్ళు కూడా కార్పొరేట్ స్కూళ్ళలో చదివే పిల్లలు చదివినట్టే ఎంత బ్రహ్మాండంగా చదువుతున్నారో. ఇదే కాదు లెక్కలు సుతం అంతే ఫాస్ట్ గా చేస్తున్నారు. ఏదో పుస్తకాలు పట్టుకొని బట్టి పట్టినట్టు కాకుండా ఆటపాటలతోనే మంచిగా నేర్చుకుంటున్నారు పిల్లలు. ఇక బడి గురించి బడి పెద్ద సారు గిట్లా అన్నాడు. తల్లిదండ్రులకు ఓపెన్ ఛాలెంజ్ ఇవ్వడం జరిగింది. మీ పిల్లలు మా పిల్లలతో పోటీ పడి గెలిస్తే నేను 500 రూపాయలు ఇస్తాను, లేకపోతే మీరు మీ పిల్లల్ని మా పాఠశాలలో చేర్పించండి అన్న నినాదంతో ఓపెన్ ఛాలెంజ్తో ఫిబ్రవరి 21 అంటే ఈ సంవత్సరానికి ఒక 4 నెలల ముందే మేము బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అదంతా తిరిగి ఈ ఒక్కరిని కూడా ప్రైవేట్కి వెళ్లకుండా అందరినీ ఇక్కడికి తీసుకురావడంలో సఫలీకృతమైనాం. సూపర్ సార్, మీరు మీ బడి మీద మీరు చెప్పే చదువు మీద మీకు గంత నమ్మకం ఉన్నది కాబట్టి ఇలా ఊళ్ళో ఒక్కరు కూడా ప్రైవేట్ బడికి పోకుండా సర్కార్ బడికే పిల్లలను పంపిస్తున్నారు. మీరు కూడా అంతే గొప్పగా చదువు చెప్తున్నారు. అందుకే ఇదివరకు ఈ స్కూల్లో 30 మంది చదువుతుంటే ఇప్పుడు ఆ సంఖ్య 50కి ఏరింది. ఈ బడి పెద్ద సారు 1,50,000 రూపాయలు సొంతంగా ఖర్చు పెట్టుకొని బడి చుట్టుముట్టు మొత్తం తీరుల పెయింటింగ్ లేయించే వరకు పిల్లలు అవిటిని చూసుకుంటా మంచిగా చదువుకుంటున్నారట. అట్లా ఏసుట్లా ఆ ఊళ్ళకేంచి ఇప్పుడు ఒక్కరు కూడా ప్రైవేట్ బడికి పోతలేరట. ఈ సారు ముచ్చట తెలిసిన చాలా మంది మా ఊళ్ళో ఉన్న సర్కార్ బాల్య కూడా గిట్లనే సవలతులు చేసి సార్లు చక్కదనాల చదువులు చెప్తే మా పిల్లలను కూడా సర్కార్ బాల్యకే పంపుదామని అంటున్నారు. ప్రైవేటు బళ్ళల్లో ఫీజుల భారం తట్టుకోలేని కొంతమంది పిల్లల తల్లిదండ్రులు. అవు మరి సర్కార్ బళ్ళ మీద నమ్మకం కలిగిస్తున్న ఇసొంటి సార్లను ఎంత తారీఫ్ చేసినా తక్కువనే అవుతుంది. మరి ఈ ముచ్చట ఇట్లుంటే గీ బడి సంగతి ఏందో చూడుండ్రి. ముచ్చటేందంటే శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం బెజ్జి ఊళ్ళున్న సర్కార్ బడిని తలవరం ఊళ్ళున్న బల్లె కలిపిరట పెద్ద సార్లు. దీంతోని అక్కడికి మా పిల్లలను పంపించడం కష్టం అవుతుంది కాబట్టి మా బడిని మా ఊళ్ళోనే ఉంచాలని ఇట్లా నిరసనకు దిగిర్రు ఆ స్కూల్లో చదివే పిల్లల తల్లిదండ్రులు. మా బెజ్జి గ్రామంలో మా స్కూల్ ఉండాలి. పక్క మండలంకి అయితే మేము పంపించము. ఎందుకంటే చెరుకు టాటర్లు లారీలు అన్నీ వస్తాయి. చిన్న పిల్లలు వాళ్ళు నడలేరు కూడా. పక్క మండలానికి మా పిల్లలను పంపించాలంటే చాలా కష్టం అవుతుంది. ఆటోలు చెరుకు ట్రాక్టర్లు బగ్గా తిరిగే తొవ్వంటి పోవాలంటే మా పిల్లలకు భద్రత ఎక్కడ ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఈ బడిని మా ఊళ్ళోనే ఉంచాలని డిమాండ్ చేసిండ్రు. మరి నారా లోకేష్ అన్న రేషనలైజేషన్ పేరు మీద స్కూల్ అని తీసేసుకుంటా పోతే గిరిజన పిల్లలు చదువులకు దూరం గారా? ఇప్పటికైనా అందరికి చదవంతట్టు చూడాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. చూడాలి మరి సర్కారు మళ్ళీ ఆలోచన చేస్తుందో ఈ బల్ల మీద. మా స్కూల్ బెజ్జి పంచాయతీలో ఉండాలి, ఎక్కడికి తరలించరాదు. పబ్లిక్ చెప్పుకునేటందుకు ఇంకో 2-3 వార్తలు మిగిలిన్నాయి గాని ఇంతల్లా మా తాత ఏం చేస్తున్నాడో ఓసారి అరుచుకొని వద్దాం పాండ్రి. లచ్చులు అంత మంచిదేనా? ఏడు ఏవేసినావు శిలకలు అంతా? పత్తి పెట్టా తాత. పత్తి వేసినావా? ఒరియా తోట అని బాగా నీళ్ళకి తిరిగేదరా? తోట తీట తీరిందా? అక్క లోకమంతటా ఏడు పత్తులు పామాయిల్ సోయా సిక్కులే అయిపోతాను. ఇక తోట అని చూడు వేసినోడే లేడు. ఇక దాని రంది పెద్దది మరి. అవును నిజమే తాత. మన ముఖ్యమంత్రి రేవంత్ సారు ఏలువాడి చెయ్యిపాటి పాలన ఎట్లున్నదని అంటున్నారే మన ఊళ్ళ పొంటి జనాలు. చీరాలు నేను పొద్దుగాల రమ్మనంటే చిన్నగా చీమ నడుచుకుంటా నడిచినట్టు వస్తానవా? ఇక గిడ కూర్చో రాదు. మమ్మల్ని పిలిచిన సంగతి ఏందో చెప్పరాదు. అరే నీకు రేవుతా ఉన్నా అదిరా లచ్చులు. మొన్న మీటింగ్లో మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఏమని చెప్పిండో ఇందే అరా నువ్వు చెప్పరాదా? నేను చెప్పుడు కాదురా నాయన, రేవంత్ సారే చెప్తాడు. నువ్వు కాకపోతే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఆలోచన చేయండి, అంచనా వేయండి, బేరీజు కట్టండి. 10 ఏళ్ల వాళ్ళ పాలన ఎట్లుందో, 18 నెలల్లో మా మిత్రుల పరిపాలన ఎట్లుందో మీరు చర్చ పెట్టండి. చెట్టు కింద పెట్టండి, పెళ్లి కాడ పెట్టండి, చావు దగ్గరకు పోయినప్పుడు మాట్లాడండి, కళ్ళు కాంపౌండ్ కాడ మాట్లాడండి, దావత్ కాడ మాట్లాడండి. ఏడికెళ్ళినా చర్చ పెట్టండి. 10 ఏళ్లలో ఆయన చేసిందేందో, 18 నెలల్లో మనం చేసిందేందో చర్చ పెట్టండి. విన్నారా? పోయిన 10 ఏళ్ల పాలనలా కేసీఆర్ సార్ ఎట్లా పాలించిండు, ఈ 18 నెలలలో మా చెయ్యి పార్టీ పాలన ఎట్లున్నదో మీరు కూర్చున్న కాడలో చర్చ పెట్టుకోర్రి అని చెప్పాను అన్నాడు. అర్థమవుతలేదా మీకు? ఈయన ఊళ్ళే పెద్ద పేరు మోసిన ఆశామన్నట్టు మందిని ఎక్కిరిస్తున్నాడు.
ఎవరు ఏం పంట వేసుకుంటే నీకెందుకే తాత? నువ్వు చెప్పరా తాత రేవంతాల్ సార్ పరిపాలన ఎట్లుండదో? అరే ఎట్లుండే ఉన్నది రా, బ్రహ్మాండంగా ఉన్నది. 3 పువ్వులు 6 కాయలు లెక్క ఎలిగిపోతుంది. అరే అప్పుడు కేసీఆర్ సారు 200 రూపాయల పింఛన్ని 2000 రూపాయలు చేసి ఇచ్చిపోయిండు. ఇప్పుడు రేవంతాల్ సారు అదే 2000 రూపాయల పింఛన్ని 4000 రూపాయలు చేసిండు. కానీ రూపాయి అయితే ఇంతవరకు ఇవ్వాలి. 1 రూపాయి మాకు మాపి కాదు. అట్లనే మా మహిళలకు గృహలక్ష్మి పథకం కింద నెల 2500 రూపాయలు ఇస్తన్నాడు కానీ ఇప్పటికీ 200 రూపాయలు కూడా గతికేలేవే తాత. కౌలు రైతులకు, భూమి లేని నిరుపేదలకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తా అన్నాడు. కానీ భూమి ఉన్న నా చిన్న కొడుకు ఇంతవరకు రూపాయి రైతు భరోసా గతికేలేదు. పెళ్లి చేసుకునే ఆడపిల్లగాన్లకు కళ్యాణ లక్ష్మి పథకం కింద తులాం బంగారం ఇస్తామన్నారు. ఆ తులాం బంగారం ఏమో గాని ఈ సమయత్తు ఎండి కూడా ఇస్తలేదే సర్కారు. ఓ ఇంకా గవ్వే ఎందుర్రా వారి. కేసీఆర్ సారు 10 ఏళ్ళు పరిపాలించి ఒక్క రేషన్ కార్డు అన్న ఇచ్చిండా? అదే మా ప్రజా పాలనలో అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇచ్చినాం అని చెప్పి చెప్పుకుంటారు కదా. ఆ రేషన్ కార్డు లిస్టులలో పేర్లు వచ్చిన వాళ్ళు రేషన్ దుకాణంలోకి పోతే బియ్యంలో యూనిట్లు వీకురే రేషన్ కార్డులు పట్టుకొని వస్తేనే బియ్యం ఇస్తామని రేషన్ డీలర్లు ఇలా కొడతారట. మరి సర్కారు ఇచ్చినామని చెప్పుకుంటున్నా ఆ రేషన్ కార్డు ఇవి అంత ఊతముచ్చటేనా? గంతెందుకే తాత, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అన్నారు. చదువుకునే మా ఆడపిల్లగాన్లకు స్కూటీలు ఇస్తామన్నారు. అవి కూడా ఇంతవరకు పతకే లేవే తాత. తెలంగాణ ఉద్యమకారులకు ఇంటి అడుగు జాగానిది, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని అనిది. ఇప్పటి వరకు ఆ ఊసే తీర్తలేరు అంటున్నావు. ఏమో ఆ మొదలుపెట్టిన ఇంద్రమ్మ ఇల్లు అయినా పొడిగెళ్తాయో ఎవరికెరక. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు క్యాలెసరా నీళ్ళు వచ్చేది, ఇప్పుడు ఒక సుక్క సూత నీళ్ళు వస్తలేవు తాత. అవు నువ్వు అన్నట్టు అప్పుడు కేసీఆర్ సారు కాలువలతోటి కాళేశ్వరం నీళ్లను చెర్రు నింపించిండు. కానీ ఇప్పుడు కనీసం తాగేటందుకు మిషన్ భగీరథ నీళ్ళు వచ్చి కొప్పెలు కూడా నిండుతలేవంటున్నావు. కొన్ని ఊళ్ళల్లో కొంతమంది జనాలు బిందెలు పట్టుకొని రోడ్ల మీద ధర్నా చేస్తలేరు. చూస్తేనే ఉంచి ఆడాడా. మరి రేవంతాలు సారు ఏ ధైర్యంతో కళ్ళు మండువల కాడ, పెళ్లి పేరంటాల కాడ, కూసున్న కాడ, నిల్సున్న కాడ చర్చలు పెట్టి మాట్లాడమంటున్నాడు కావచ్చునే తాత. ఏమో అదే అంత చిక్తలేదు పిల్ల అంచను. అసలు రేవంతాల్ సార్కు సలహాలు ఇచ్చేటోళ్ళు ఎవరో కానీ మరి వాళ్ళకన్నా అర్థమవుతుందో అర్థమవుతలేదో అంచను. అరే అప్పట్లో సర్కారు గద్దెనెక్కే ముందట ఏమని చెప్పింది? మేము గద్దెనెక్కంగానే రైతులందరికీ పంట సాయంగా 15,000 రూపాయల రైతు భరోసా చేస్తామని చెప్పిరి. వానకాలం పంటకు రామ్ పెట్టిరి. అటెంగా యాసంగి పంటకు కొంతమంది రైతులకు రైతు భరోసా వేసిరి, కొంతమంది రైతులకేమో గుండు సున్న పెట్టిరి. ఇక ఇప్పుడు ఎంతమంది రైతులకు వేసిర్రో ఏమో తెలియదు కానీ ఇక ఇప్పుడు ఇంతగానో సవాల్ చేయబట్టే. సరే కానీ ఓ పిల్ల ఇక మా ముచ్చట్లు ఇవ్వాలి ఒడవాయి కానీ నీ వార్తలు నువ్వు చదువుకో. అరే లక్షలు అసలు అప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు వద్దన్న వానలు పడేది. కానీ ఇప్పుడు రేవంతాల్ సార్ పాలనలో మరి వానలు అసలు పత్తకే లేవు. ఏంది కావచ్చు మరి? కొట్టనా వద్దా అన్నట్టు కొడుతుంది వాన. మరి చెర్రలు నిండుతాయంటావు అయ్యాడు మరి ఏమో డఫ్టే ఉన్నది. కాంగ్రెస్ పాలన మీద సీఎం రేవంత్ అన్న నలుగురు కలిసిన కాడ చర్చ పెట్టమని చెప్పుడేంతో గానీ అది కూడా రేవంత్ అన్నకే తలుగుతున్నది పాపం. చాలా జాగలల్లా ఇప్పటికంటే అప్పుడే మంచిగుండే అని జనాలు అంటున్నారట. సర్కారు షాల్ చేసిన చాలా పథకాలు అందరికీ అందకపోయేటాలకు ఊళ్ళల్లో తిట్టుకుంటున్నారట. ఆయన ఇట్లా చర్చ పెడితేనే జనాలు ఏమనుకుంటున్నారనేది తెలుస్తుంది కాబట్టి ప్రజల కష్టాలు తీర్చేటందుకే ఈ ఉపాయం చేసిండు కావచ్చు మరి రేవంత్ అన్న. పాఠాలు చెప్పనీకి క్లాసులకు టీచర్లు ఎప్పుడొస్తారా అని పిల్లగాళ్ళు ఎదురు చూసే రోజులు పోయి అసలు బడికి ఎప్పుడు పిల్లగాళ్ళు వస్తారోనని టీచర్లు ఎదురు చూసే రోజులు వచ్చినాయి కదా. గీడున్న టీచర్ సుతం గట్లనే బడికొచ్చే పిల్లగాండ్ల కోసం కండ్లు కాయలు కాసేటట్టు ఎట్లా ఎదురు చూస్తున్నదో చూడుండ్రి. శ్రీకాకుళం జిల్లా టెక్కలలున్న జగన్నాథపురం సర్కారు బల్లె చదువులు చెప్తున్నదట గీ మేడం. అయితే గిల్ల బల్లె అది వరకు 5వ తరగతి పిల్లగాండ్ల దాకా చదువులు చెప్పేదట. మరి పిల్లగాండ్లకు చెప్పనీకి సరిపోయేంత మంది టీచర్లు లేరో లేకపోతే పిల్లగాండ్లే తక్కువైనరో తెలియదు కానీ 3వ తరగతికించి 5వ తరగతి వరకున్న పిల్లగాండ్లను పక్కపొంటున్న ఊళ్ళ బల్లెకు పంపిరట. ఇక అంతకు మొదలు 2వ తరగతి చదివే 2 పిల్లగాండ్లు ఉండేదట గిల్ల బల్లె. ఇక ఈయేడు ఆళ్ళు సుతం 3వ తరగతి అయ్యే వరకు ఉన్నిద్దరు పిల్లగాండ్లు సుతం పక్కపొంటి ఊళ్ళ బల్లెకు పోతున్నారట. ఇక ఇంటింటికి తిరిగి పిల్లగాండ్లను బల్లెకు పంపమంటే సర్కారు బల్లె చదువులు మంచిగుండయి, మేం ప్రైవేట్ బల్లెకే దోలుతున్నామని మొక్క మీద కొట్టినట్టే చెప్తున్నారట పిల్లగాండ్ల అయ్యవ్వాలు. ఇక చేసేదేం లేక దినం బడికొచ్చి ఎవరన్నా పిల్లగాండ్లు వస్తారోనని ఎదురు చూసుకుంటా ఉత్తగానే వచ్చిపోతున్నారట గిట్లా. ఇక ఇదిట్లుంటే విజయనగరం కుంటినవలస అనే ఊళ్ళున్న అంగన్వాడీ బల్లె పరిస్థితి ఎట్లున్నదో చూడుండ్రి. మొత్తం పాతవడ్డ బంగ్లా మీదికెంచి పెచ్చులన్నీ ఊసిపోయి కింద పడ్డాయి. గప్పుడే పిల్లగాళ్ళు పలకలాడబెట్టి తిననీకి పోయిర్రట. గంతే మీదికేంచి పెచ్చులూసి కింద పడ్డాయట గిట్లా.
ఇక ఇది చూసి ఆడున్నోళ్ళు అందరూ మస్తు గుబులు పడ్డారట. ఇంకా నయం పిల్లగాన్ల కిస్మత్ ఏదో మంచిగున్నది కాబట్టికే కూలిపోయే టైంలో ఆడలేరు గాని లేకుంటే పెద్ద పర్షానే మోపైతుండేనని అనవట్టిరు చాలా మంది గీ ముచ్చటెరకైనోళ్ళు. చూసిండ్రు కదా పబ్లిక్, సర్కారు బళ్ళల పరిస్థితులు గిట్లున్నాయి కాబట్టికనే పిల్లగాన్లను సర్కారు బళ్ళకి పంపాలంటే అయ్య వాళ్ళందరూ మస్తు గుబులు పడుతున్నారు. సర్కారులు ఎన్ని మారినా సర్కారు బల్లె హాలతులు మారతలేవు కదా అని గరమైతురు చాలా మంది గీ ముచ్చటెరకైన పబ్లిక్. ఆగో సూత్తున్న రానుల్లా వైన్స్ దుకాణంలో వచ్చిన దొంగోడు అందులున్న మందు బాటిలను ఎట్లా మాయం చేస్తున్నాడో. హ్యాండిల్ విత్ కేర్ అన్నట్టు కిందున్న గ్రిల్స్ కేంచి మందు సీసాలను బయట పెట్టరాకుంటే పక్కటెముకలు పక్కుమన్న మంచిదే గాని కొట్టేసిన మందు సీసాలను రిస్కీ చేసి మరీ బయట పెట్టుకున్నాడిట్లా. మరెన్నొద్దుల సంధి గీ దుకాణానికి సూటి పెట్టిండో ఏందో తెలియదు గాని అద్దుమరాత్రి దుకాణంలోదొచ్చిండు. చిన్నప్పుడు బల్లెక్కువై చదువుకునేదానికంటే ఎక్కువ దొంగతనాలే ప్రాక్టీస్ చేసినట్టుండు వీడు. చూసిండ్రు కదా పిల్లులు కుక్కలు కదా నక్కి నక్కి జొచ్చినట్టే గ్రిల్స్లకెంచి లోపలికి ఎట్లా జొచ్చిండో దొంగ బడవెగాడు. ఇక ఎవలకు అనుమానం రాకుండా మూతికి గుడ్డపేగు కట్టుకొని దుకాణంలోదొచ్చిన బద్మాషుగాడు ముందుగాల కౌంటర్లున్న 10,000 రూపాయలను మాయం చేసిండట. అటెంకల అందులున్న మందు సీసాలను ఒకటెనుకొకటి పొతం పెట్టిండు గిట్లా. మొత్తం 1,00,000 రూపాయల మీదనే విలువైన మందు సీసాలను మాయం చేసిండట దొంగ బడవెగాడు. నంద్యాల జిల్లా కేంద్రం పద్మావతి నగర్లున్న వారాహి వైన్స్ దుకాణంలో జరిగింది ఇది. ఇక ఇదంతా ఆడున్న సీసీ కెమెరాల రికార్డ్ అయ్యే వరకు ముచ్చట బయటపడ్డది. ఇక తెల్లారొచ్చి చూసే వరకు దుకాణంలో మొత్తం ఆగమాగమున్నదంట. ఇక ఎంబటెగ్గి ముచ్చట మీద దుక్లపొల్లు పోలీసులకు కంప్లైంట్ చేసే వరకు కేసు బుకింగ్ చేసుకుని దొంగోని పట్టుకునే పనుల పడ్డరట. కానీ గీ నడుమైతున్న వైన్స్ దుకాణంలో చోరీలు చూస్తుంటే ముంగట బ్యాంకుల కాడ సెక్యూరిటీ పెట్టుకున్నట్టే వైన్స్ దుకాణాల కాడ కూడా సెక్యూరిటీలను పెట్టే పరిస్థితి వచ్చేటట్టే ఉన్నదని అనబట్టిండ్రు కొందరికి ముచ్చటెరకైన పబ్లిక్. ఆగో రోడ్డు మీద పోవాల్సిన కారు రైలు పట్టాలెక్కింది కదా. ఇక చూస్తున్నారు కదా హైవే మీద వచ్చినట్టే పట్టాల మీద సుతం ఎంత రువ్వడి మీద పోతున్నదో కారు. మళ్ళా కారును నడిపింది కూడా ఆడి మనిషినోళ్ళు. మరి రీల్స్ పిచ్చితోనే చేసిందో లేకుంటే ఏదైనా సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనతోనే చేసిందో తెలియదు గాని రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి రైల్వే ట్రాక్ మీద రై మని నడుపుకొచ్చింది గీ కారును అందులున్న ఒక ఆమె. అయితే అసలు ముచ్చటేందంటే పట్నంలో సాఫ్ట్వేర్ కొలువు చేస్తున్న గీమది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోనట. గీ నడమనే కొలువులకెంచి కూడా తీసేసిందట కంపెనీలు. ఇక ఎట్లాగో ఇంట్లో ఖాళీగున్నాం కదా అని రీల్స్ చేసిందో లేకపోతే కొలువు పోయిందన్న బాధలా సూసైడ్ ప్లాన్ చేసిందో ఏందో గాని పట్టాల మీద కారుతోని స్టంట్లు చేసుకొచ్చింది గిట్లా. ఈ గిది చూసి ఆడున్నోళ్ళందరూ మస్తు పరేషాన్ అయినరు. గేటు వద్ద కాడున్న పబ్లిక్ ఆపమని ఎంత మొత్తుకున్నా సుతం ఇనకుంటనే పట్టాల మీదకెంచి చక్క గట్లనే నడుపుకుంటా పోయింది కారును. ఇక పట్టాల మీద పోతున్న కారును చూసి రైల్వే సిబ్బంది సుతం మస్తు గుబులు పడ్డారట. కానీ పట్టాల మీద కారును చూసిన లోకో పైలట్ ఎంబడే రైలును ఆపే వరకు పెద్ద ప్రమాదమే తప్పింది. ఇక ఈమె చేసిన పనికి గంట మీదనే అటుకెంచి పోయే రైళ్ల రాకపోకలన్నీ బందైనాయట. ఇక ఎట్లనో గట్లా తిప్పలు పడి పట్టాల మీద పోయే గీమె కారును ఆపినరు ఆడున్న పబ్లిక్. అయితే మళ్ళా కారును ఆపినోళ్ళ మీదికి కత్తి చూపెట్టుకుంటా అటాక్ చేసి ఇంకా పోయింది. గిట్లయితే కాదని గామి చేతులకు తాళు కట్టి పోలీసులకు అప్పచెప్పిండ్రు. ఇక కారును సుతాం ట్రాక్ మీదకెంచి తీసి పక్కకు పెట్టిండ్రు. కానీ టైంకు రైలును ఆపబట్టికే పెద్ద ప్రమాదం తప్పింది కానీ లేకపోతే పెద్ద పరేషాన్ మోపైతుండే గీమ చేసిన పనికే. ఆవేశంలో గీ నడుమ చాలా మంది ఆడోళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థమైతలేదు. మనుషులను చంపుడు లేకుంటే చంపించుడు గివే పనులు చేస్తున్నారు ఆడాడ కొందరు. అసలు ఆడోళ్ళంటేనే మస్తు గుబులైతున్నదని అనబట్టిండ్రు చాలా మంది గీ ముచ్చట ఎరుకైన పబ్లిక్. ఇగో చూసిన రానోళ్ళ గూడు కట్టుకోనికే పిట్టెలకు ఏడ జాగ దొరకనట్టు కట్టెపుల్లలన్నీ తీసుకొచ్చి విమానం రెక్కల మీద ఎట్లా పెట్టినాయో. మరి మనుషులు కదా తిరిగినట్టే విమానాల మీద దేశాలన్నీ తిరగాలనుకున్నాయో ఏందో పిట్టెలు గాని మంచిగా విమానం రెక్కల నడుమున్న ఖాళీ జాగలా తీసుకొచ్చిన కట్టెపుల్లలను వేర్చినాయి. ఇట్లా ముంబైకెంచి బ్యాంకాకుకు పోయే ఎయిర్ ఇండియా విమానం రెక్కల నడుమ కానొచ్చింది. అయితే విమానం ఎక్కిన ప్యాసింజర్లలో గీది ఫోటో తీసి ఆండ్రున్నలకు చూపెట్టే వరకు పైలట్ కు మతలబు పంపిండ్రట. ఇక ఎంబటే గీ ముచ్చట్ను ఆడున్న గ్రౌండ్ స్టాఫ్లకు కాల్ చేసి చెప్పిండట పైలట్. ఇక ఎంబటే అలర్ట్ అయిన స్టాఫ్లు విమానం కాడుకొచ్చి రెక్కల నడుమ పెట్టిన కట్టెపుల్లల్ని మొత్తం సాఫ్ చేసిండ్రు. ఇక ఇది చెయ్యబట్టి విమానం 3 గంటల ఆలస్యంగా బయలుదేరిందట.
ఈ అవ్వ విమానం ఆలస్యమైనా మంచిదే గాని కట్టెపుల్లలు చేయబట్టి గాలకు పోయినాక ఏదైనా ప్రమాదం జరిగితే పెద్ద పరేషానే ఉండునని ఊపిరి పీల్చుకున్నారట అందులున్న ప్రయాణికులు. అయినా గీ నడమనే ఏదో టెక్నాలజీ ప్రాబ్లం చెయ్యబట్టి లండన్ కి పోయే ఎయిర్ ఇండియా విమానం గూలిపోయి అందులున్నోళ్ళందరూ జీవించిండ్రు. మరి గిసొంటి ప్రమాదాలు అవుతున్నప్పుడు సిబ్బంది ఎంత అలర్టుగుండాలే? పచ్చులు విమానం మీద గూలు పెట్టుకునేదాకా చూసుకుంటా ఉన్నారంటే ఏమనాలే గీలనని మస్తు గరమైతున్నారు చాలా మంది గీ వీడియో చూసిన పబ్లిక్. అబ్బబ్బా చూసిండ్రానుల్లా సబ్బుల కోసం ఎట్లగా పడుతున్నారో జనాలు. దొరికిన కాడికి దొరికినట్టు కాటన్ల కమ్మానం లారీలకెచ్చి సబ్బులను ఎత్తుకపోయిండ్రు. మంచిర్యాల జిల్లా ఇటిక్యాలలో జరిగింది ఇది. రోడ్డు మీద 2 లారీలకు టక్కరయ్యే వరకు అందులున్న ఒక లారీలకించి సబ్బుల పెట్టెలన్నీ కింద పడ్డాయి. ఇక ఇది చూసి తొవ్వంటి పోయేటోళ్ళందరూ సబ్బుల కోసం మస్తుగా ఎగబడ్డరు. యాక్సిడెంట్ చేయబట్టి గప్పటికి అందులున్న 2 డ్రైవర్లు కూడా జీవిడ్చిండ్రట పాపం. కాని జనాలకి ఇవేం పట్టయాయే. అయినా ఎవలెటు పోతే మాకేంది, మాకు కావాల్సింది పుణ్యానికి దొరికితే చాలు, మానవత్వంతోని మాకేం పని అన్నట్టే చేసిండ్రు ఆడున్న పబ్లిక్ అందరూ. మొత్తం సబ్బుల పెట్టెలని తీసుకొని సంచుల నింపుకొని పోయిండ్రు అటుకెంచి పోయేటోళ్ళందరూ. రోడ్డు మీద టక్కరై 2 పానాలు పోయినా సుతం లెక్క చేయకుండా అందులున్న సబ్బుల కోసం ఎగబడ్డరంటే గిల్లనేమానాలిగా చెప్పుండ్రి. శివాల పేద ప్యాలాలేరుకునే బాపతి జనాలంటే గీలేనని గరమైతుర్రు చాలా మంది. గిది చూసిన పబ్లిక్ ఏందో ఏమోనుల్లా ఈ నడుమ కొంతమంది మనుషులు మానవత్వం అనేదే మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఛ ఏం జనాలో ఏందో పొండ్రి. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా తాజా పంట సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.